నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, జగన్ గారు నిన్న అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ బయట నిరసన పెద్ద ఎత్తున జరిపారు. అసెంబ్లీలోనే ఏం చేయలేకపోయారు, ఢిల్లీలో ఏం చేస్తారని టీడీపీ నేతలు కొంతమంది అంటున్నారు. సో వాళ్ళకి మీ సమాధానం ఏంటి? నిరసన పెద్ద ఎత్తున జరిపారు అనేది కొంచెం ఖండిస్తున్నానండి. నిరసన పెద్ద ఎత్తున ఏం జరపలేదు. బ్లాక్ కండువాలు వేసుకొని వచ్చారు. బ్లాక్ అంటేనే నిరసన తెలియజేసినట్టు. దాంతోపాటు వాళ్ళ ప్లకార్డులు పోలీస్ ఆఫీసర్ చింపేశారని చెప్పి పోలీసుల మీద సీరియస్ అయ్యారు. నిరసనగా వీళ్ళు జులుం నశించాలి అట్లా పెద్ద పెద్దగా వేసి పెద్దగా జనం జమకూడి దాని మీద బాష్పవాయు ప్రయోగించి లాఠీ చార్జ్ ఆ స్థాయిలో ఏం జరగలే. కాబట్టి పోలీసుల మీద సీరియస్ అయ్యారు. ఎప్పుడు మీదే కాదు మాది వస్తుంది గుర్తుపెట్టుకుని అన్నట్టుగా ఏదో మాట్లాడారు. అది ఓకే. అయితే అసలు అసెంబ్లీకే రారు అనుకున్న వ్యక్తి అసెంబ్లీకి వచ్చారు. వచ్చిన ఒక్కరోజే మళ్ళీ ఢిల్లీ ఇవాళ వెళ్ళిపోతున్నారు అనుకుంటా. రేపు ఎప్పుడో ఢిల్లీలో నిరసన తెలియజేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు ఒక యాంగిల్లో చూస్తే ఆయన నిరసన ఇక్కడే చేయలేపారంటే నిరసన ఎట్లా తెలియజేస్తారు? 11 మందిలో నిన్న ఎంతమంది ఆబ్సెంట్ ఎంతమంది ప్రెజెంటో తెలియదు. ఈ 11 మందిలో కూడా బాగా ఫెమిలియర్ ఇద్దరు, ఆయన పెద్దిరెడ్డి గారు. మిగతా 9 మందిలో పెద్దిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు తీసేస్తే 9 మందిలో 5 ఆల్రెడీ పక్క చూపులు చూస్తున్నారు. ఏ క్షణాలనే జంపు. ఎందుకంటే పెద్దిరెడ్డి గారు అబ్బాయి మిథున్ గారే బీజేపీలోకి వెళ్ళిపోతారన్నట్టు వార్తలు కూడా మనం విన్నాం. ఎవరు సేఫ్టీ జోన్ వాళ్ళు చూసుకుంటారు, ఎవరు కంఫర్ట్ జోన్ వాళ్ళు చూసుకుంటారు. మరి అంత జన సమీకరణ అవసరం, కార్యకర్తలు అవసరం, నాయకులు అవసరం. అప్పుడు నిరసన ఆ స్థాయిలో తెలియజేయడానికి ఉంటుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, తెలంగాణలోనే 39 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ ఉంది ఇక్కడ ప్రతిపక్షంలో. 39 అంటే ఆల్మోస్ట్ ఆల్ 119 అసెంబ్లీ స్థానాలకి 39 అంటే 1/3, 3వ వంతు గెలుచుకున్నారు. ఇప్పుడు వాళ్ళే అంత నిరసన తెలియజేయలేకపోతున్నారు. ఒక్కొక్కరుగా 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, ఇంకా కొంతమంది పక్కచూపులు, సీనియర్ నాయకులు కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం, ఇంట్లో ఇన్ని జరుగుతుంటే ఇంకా వాళ్ళే అంత 1/3 పెట్టుకొని నాయకులను పెట్టుకొని వాళ్ళే సరిగ్గా చేయలేకపోతుంటే అక్కడ ప్రతిపక్ష హోదాయే లేదు. ఆయన ఏం చేయగలుగుతాడు చెప్పండి? చేయలేడు. కాకపోతే వాళ్ళ శ్రేణులకి, జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులకి, అభిమానులకి మాత్రం ప్లస్ పాయింట్ అంటే అబ్బా అన్న మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడరా, మా కోసం మళ్ళీ ఎవరిని వచ్చాడు అన్నట్టుగా వాళ్ళు ఏదో ట్రోల్స్ చేస్తున్నారు. దానికి టీడీపీ వాళ్ళు కూడా వ్యంగ్యంగా వెటకారంగా అవునరా బాబు మీ అన్న నిజంగా బాగా వెనక్కి వచ్చాడు, కాకపోతే ఫస్ట్ టైం పేపర్ చూడకుండా మాట్లాడాడు పోలీసు వాళ్ళతో, సంతోషం అన్నట్టుగా వెటకారంగా ట్రోల్స్ చేస్తారు. అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది సార్. ఒక 2 days బ్యాక్ విజయసాయి రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు. 2 days తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు. ఎందుకు అసలు ఢిల్లీకి వెళ్ళారు? అది చెప్తాను. అయితే దీనికి సంబంధించి ఏదైతే వినుకొండ ఘటన కావచ్చు, ముచ్చుమర్రిలో అమ్మాయిల ఘటన అవి చెప్తున్నారు. కానీ మెయిన్గా వినుకొండ ఘటనే వైసీపీ నాయకుల్ని టీడీపీ వాళ్ళు ఊచకోత కోస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, రాష్ట్రంలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి, రాష్ట్రపతి పరిపాలన విధించండి, తర్వాత భారతదేశంలో మేము ఒక భాగమే, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఇట్లాంటి రకరకాల ట్వీట్లతో వ్యాఖ్యలతో ఏదో అంటే పార్టీ మనుగడ అవసరం ఇప్పుడు వాళ్ళకి. ఇవన్నీ చెప్పడానికి వీళ్ళన్నీ ఇట్లా స్టేట్మెంట్లు ఇవ్వడం కారణం ఏంటంటే వాళ్ళు ప్రజల్లో ఉండాలి ఏదో ఒక స్టేట్మెంట్తో. ఆ న్యూస్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా అసెంబ్లీ ముందు పోలీసు మీద సీరియస్ అయ్యారు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో నిరసన తెలియజేయాలిగా, ఏం చేశారని ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? నాకైతే ఏం లేదు. వెళ్ళారు, వచ్చినట్టున్నారు మళ్ళీ, అంతే కదా. ఎట్లా ప్రాధాన్యత ఇస్తారు? ప్రాధాన్యత ఇవ్వకపోయినా అక్కడ నిలబడి ధర్నా చేసి గొడవ చేస్తే అప్పుడు మీరు అన్నట్టు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు అనుకోవడానికి. అది జరగలేదు. మీరు అన్నట్టు ఇప్పుడు ఇంక వాళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు అక్కడ జంతర్ మంతర్ దగ్గర మొత్తం అందరినీ కూడగొట్టుకొని ధర్నా చేస్తూ ఉంటున్నారు. విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ వెళ్ళారు. చాలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి బయటికి మాత్రం ఆంధ్రప్రదేశ్లో మా కార్యకర్తల మీద, మా వాళ్ళ మీద అడిగిన జాడులకి నిరసనగా చేస్తామని బయటికి చెప్తున్నారు. కానీ లోపాయకారంగా తెలిసిన విషయం ఏంటంటే ఈయన మరలా అటు బీజేపీతో కానీ కాంగ్రెస్తో కానీ పొత్తులు పెట్టుకునే ప్రయత్నంలో భాగంగా వెళ్తున్నారు. బీజేపీకి అయితే డోర్లు క్లోజ్ అయిపోయాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు తక్కువ సీట్లతో ఫుల్ మెజార్టీతో గెలుచుకున్నాడు, 100% స్ట్రైకింగ్ రేట్తో. పైగా మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఎంత చెప్తే అంత. పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రత్యేక అభిమానం మోడీ గారికి. ఇలాంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ క్వార్టరీలోకి అడుగుపెట్టే అవకాశం లేదు. రెండవది, పోనీ ఇటు కాంగ్రెస్ వైపు వెళ్ళి మళ్ళీ కలుస్తారనంటే మేబీ కలిస్తే కలవచ్చు. ఎందుకు కలవచ్చు అని అంటున్నానంటే
ఏ కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చేసి పార్టీ పెట్టి ఎంత హడావుడి జరిగిందో మరలా ఇప్పుడు ఆ కాంగ్రెస్ అక్కడ పుంజుకునే పరిస్థితి కోసం షర్మిల గారిని పీసీసీ చీఫ్ చేశారు. ఈయన కూడా మళ్ళీ ఓడిపోవడం ఘోర పరాభవం. ఇది కాక ఈయన మీద పెద్ద ఎత్తున కేసులు కూడా ఉన్నాయి. 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి ఆయన? ఖచ్చితంగా సెంట్రల్లో ఎవరో ఒకరు సపోర్ట్ అవసరం, లేదా అక్కడ లాబింగ్ చేసుకోవడం కోసమైనా వెళ్తే వెళ్ళుండొచ్చు. సో అందుకు వెళ్ళి ముందు విజయసాయిరెడ్డి గారు గ్రౌండ్ క్లియరెన్స్ చేస్తే అక్కడ ఎవరెవరు కలవాలని, ఎవరెవరు కలుస్తాం, ఎక్కడెక్కడ ధర్నా చేస్తాం, అలాంటి ఏర్పాట్లన్నీ చూసుకుంటే ఈయన వెళ్ళి అధినేతగా మాట్లాడి వీలైతే నేషనల్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చి ఇవన్నీ చేసి ఎలివేట్ చేద్దాం థాట్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అలా ప్లాన్స్ చేసుకోకపోతే 2028 వరకు పార్టీ మనుగడ ఏంటి అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఇప్పటికే చాలామంది జంపు జిల్లాలు ఉన్నారు. ఎవరైతే నోటి దురుస్తో బాగా టీడీపీ మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ, అటు జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో వాళ్ళు పార్టీ మారే పరిస్థితి లేదు. ఎందుకు? కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయి. మూడు కూటమే కాబట్టి మూడిట్లో ఏ పార్టీకి వెళ్ళలేరు. ఇన్ కేస్ బీజేపీలోకి వెళ్ళాలనుకున్నా టీడీపీ, జనసేన అభ్యంతరం వ్యక్తం చేస్తాయి కాబట్టి వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్తే మళ్ళీ ఎలక్షన్స్ ఇంకో 6 నెలల్లో సంవత్సరం ఉన్నాయంటే అప్పుడు వెళ్ళే అవకాశం ఉంది, కానీ ఇప్పుడైతే లేదు. సో ఉన్నది ఇంకొకటే ఆప్షన్ కాంగ్రెస్తో అయితే కనీసం సెంట్రల్లో ఒక పట్టు ఇది ఉంటుంది, ఒక క్రేజీ అని ఉంటుంది. ఇప్పుడు కాకపోతే 2029 మనం మళ్ళీ కాంగ్రెస్ మనం పొత్తు పెట్టుకొని ఈయన వైసీపీని అలాగే ఉంచి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని అక్కడ పోటీ చేసి ఎలాగైనా గెలవచ్చు అని తలంపు కూడా అయ్యుండొచ్చు. అలాంటి దృష్టితోనే షర్మిల గారిని పీసీసీ చీఫ్ చేశారు. రాజశేఖర్ని 2 సార్లు సీఎంగా ప్రకటించిన ఏకైక పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ మూలాలని రాజశేఖర రెడ్డి గారు అనుకుంటే రాజశేఖర రెడ్డి మూలాలతోనే ఆయన ఫోటోతోనే, ఆయన కటౌట్తోనే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి సో ఖచ్చితంగా కాంగ్రెస్కి ఫేవర్గా విధేయుడిగా ఉండాల్సిన పరిస్థితి. బయటికి అలాగ యాక్ట్ చేసినా లోపల మాత్రం ఇంప్రెషన్ ఉంటే ఉండొచ్చు. రాబోయే రోజుల్లో వైసీపీ అండ్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన అవకాశాలు కూడా ఉండొచ్చు, తప్పలేదు. ఎందుకంటే కాంగ్రెస్ అలా చేయడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే షర్మిల గారికి ఆ స్థాయి కల్పించిందో ఇప్పుడు కాంగ్రెస్ మెల్లగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలోనే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయట నుంచి మద్దతుగా ఉంటూ షర్మిల గారికి కుటుంబ సభ్యురాలు కాబట్టి కలుపుకుపోయి కలిసి పోటీ చేస్తే ఒక మోస్తరు రేంజ్ ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఇప్పుడు కాదు, 2029కి. ఈలోగా టీడీపీ, జనసేన బాగా పుంజుకుంటే అప్పుడు వైసీపీ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారితే అంతవరకైనా పార్టీని కాపాడుకోవాలిగా. లేదు ఈలోగా ఆయన పాతవన్నీ కూడా తిరగదోడి అరెస్టుల పర్వంలాగా వెళ్తే అప్పుడంటే అరెస్ట్ అయితే చెల్లెలేని ఉంది మొత్తం తిరగడానికి. ఇప్పుడు చెల్లెలు కూడా లేదు, అమ్మ కూడా ఇక్కడ లేరు, తల్లి కూడా యుఎస్లో ఎక్కడికి వెళ్ళారంటున్నారు. నెక్స్ట్ ఏంటి? ఎవరు తిరుగుతారు? భారతి మేడం తిరుగుతారా? భారతి మేడం తిరిగితే ఇక్కడ ఉన్న లావాదేవీలు, వ్యాపారాలు ఇవన్నీ చూసుకునేది ఎవరు? అప్పుడంటే షర్మిల గారు తిరిగారు, భారతి గారు లావాదేవీలు, వ్యాపారాలు అన్నీ చూసుకునేవారట, ఈయన కేసు విషయాలు ఇవన్నీ. మరి ఇప్పుడు ఎవరు చూసుకుంటారు అనేది ప్రశ్నార్థకం. సో ఇట్లాంటి సందర్భాల్లో కూడా కాంగ్రెస్తో మరలా, ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండవు కాబట్టి దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఎప్పుడు. సో అట్లాంటి లాబింగ్ పరిస్థితిలో కూడా దానికోసం కూడా అయ్యుండొచ్చు అని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. బట్ చూద్దాం ఆయన రేపు ధర్నా చేశాక ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, నేషనల్ పార్టీస్కి ఎటువంటి ఇంట్రెస్ట్ ఇస్తారనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.